పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడలో నూతనంగా నిర్మాణమవుతున్న ఫిషింగ్ మినీ హార్బర్ వద్ద తరచూ జరుగుతున్న బోట్ ప్రమాదాల గురించి డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్లడం జరుగుతుందని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ మత్స్యకారులకు హామీ ఇచ్చారు. ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో అమీనాబాద్ జెట్టి వద్ద నూతనంగా నిర్మితమవుతున్న ఫిషింగ్ మినీ హార్బర్ను మత్స్యకార జనసేన పార్టీ నాయకులతో కలిసి జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ పరిశీలించారు. తరచూ బోటు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాన్ని, ప్రమాదంలో దెబ్బతిన్న బోట్లను మర్రెడ్డి శ్రీనివాస్ పరిశీలించారు. మత్స్యశాఖ అధికారులతోనూ మత్స్యకారులతోనూ మర్రెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు. అనంతరం మర్రెడ్డి శ్రీనివాస్ మత్స్యశాఖ అధికారి శ్రీరామకృష్ణ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పిల్ల శివశంకర్, డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్, తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, మచ్చ అప్పాజీ, తోలెటి శిరీష, దేవరపల్లి చిన్నబాబు, పల్లెటి బాపన్న దొర, వంక కొండబాబు, మారుశెట్టి బుజ్జి, సానా నాగు, బోజా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బోట్లు వస్తున్నప్పుడు జరిగిన ప్రమాదాలను కూడా పరిశీలించడం జరిగింది. మా సోదరు చెప్తున్న విషయం ఏంటంటే, ఇది ఏర్పాటు చేసినటువంటి ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. మేము మ్యారిటైమ్ అధికారులతో మాట్లాడడం, త్వరలోని ఇంజనీరింగ్ అధికారులతో కూడా కూర్చొని సమావేశం జరిగి, ఇది టెక్నికల్ అంశమా, ఇది డిజైన్లో ఇటువంటి ఏమైనా మార్పులు అవసరం ఉందా, ఈ విషయాలన్నీ కూడా అధ్యయనం చేసి మా అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారానికి మేము కృషి చేస్తామని తెలియదు. 17 బోట్లు యాక్సిడెంట్ అయినాయి. ఈ మధ్యకాలంలో 6 బోట్లు కారే కాశీయ, వసుపల్లి హనుమంతులు, ఓలేటి రాంబాబు, పల్లెటి రాంబాబు, మోగి కాశీయ, కామడి ధనబాబు, ఈ 6 బోట్లు ఈ బ్యాన్ తర్వాత జరిగినాయి. ఎన్ని కూడా ఒక్కొక్క బోటు ఒక 15 లక్షలు అలాగా, అంటే 5 నుంచి 10 లక్షలు ఆ మధ్య డ్యామేజ్ ఎక్కువ ఉన్నాయి. బోటు మధ్యలో తిరిగిపోవడం ఇవన్నీ కూడా జరిగింది. ఇవన్నీ కూడా రిపోర్ట్స్ మా జిల్లా ఆఫీస్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది.